ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు సువార్త, మొదటి లూకాసు సువార్త 15వ అధ్యాయము 31, 32 అంటే చివరి 2 వచనాలు చదువుదామండి. అందుకు అతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తము. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. మహా ఉచిత కృప చొప్పున ప్రభువా, గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు, ఈరోజు నిద్ర లేచింది మొదలు ఇప్పటి వరకు కేవలం నీ కృపారేఖల చాటును మనం భద్రపరిచి, క్షేమాన్ని ఇచ్చి, ఆయుష్ను పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి, నేటి దినమున సజీవ లెక్కలో ఉంచి సమయం ప్రత్యేకం మాకు అనుగ్రహించి, ఇలాగ నీ సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, నీ ఎదుట ఉండటానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ప్రభువా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధమైన నీ శరీరము రక్తము తీసుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. అలాగనే ఆరాధనలో మీరు తోడై ఉండి దేవా, నీ కృప ద్వారా గొప్పగా ఆరాధన జరిగించినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. మా తండ్రి, విలువైన సమయంలోకి మేము వచ్చామయ్యా. ఇప్పటి వరకు మేము చేసినవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సమయం ఇదిగో తండ్రి, నీ స్వరాన్ని వినే సమయము, నీ మనసులో ఉద్దేశాలు తెలుసుకునే సమయము, మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక, చిత్తము, సంకల్పం ఏమైనదో దేవా మేము గ్రహించవలసిన సమయం ప్రభువా. నీవు మాట్లాడుచుండగా నీ యందు వినయ భయ భక్తులు కలిగి నీ ఎదుట దేవా మౌనంగా కనిపెడుతూ నీ మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ నీవు అందిస్తున్నటువంటి నీ సందేశం, ఆ సమాచారం యావత్తు మా హృదయాల్లో పదిలపరుచుకుంటూ, ఆనాడు కన్యకైన మరియా యేసు ప్రభు వారి గురించి చెప్పబడ్డ ప్రతిదీ తన హృదయంలో భద్రంగా దాచిపెట్టుకుందంటయ్యా. అలాగనా నీ మాటలు నువ్వు మాట్లాడుతుండగా నీ మాటలు మేము మా హృదయాల్లో భద్రపరుచుకొని నెమరు వేస్తూ ధ్యానిస్తూ నీ కృప పొందుకుంటూ నీలో బలవంతులమై ఈ లోకంలో నీ కొరకు ప్రజ్వలిల్లుతూ సాక్షులమై అనేకులకు వెలుగిస్తూ, అనేకులకు దేవా ఆ వెలుగులో నడిపిస్తూ, అనేకులను దేవా ఉజ్జీవింపచేస్తూ నీ కొరకు రగిలేలాగా నీ కృపచేత ఇదిగో తండ్రి, పేతురు అన్నాడు, ఈ గుడారంలో ఉన్నంత కాలం మిమ్మల్ని రేపవలెనన్నట్లుగా అలాగ రేపుతూ నీ కొరకు ఆయతపరుస్తూ ముందుకు నీ పనిలోకి తీసుకువెళుతూ నిన్ను మహింపరిచేలాగా కృప కలుగునట్లుగా మాకు కృప దయచేయాలి అయ్యా. నీ ధారాళమైన ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, నీ బలమైన వాక్శక్తిని నీ అల్పుడైన నీ పక్షం వహించిన మీ దాసునికి దయచేయండి ప్రభువా. నీ పక్షం వహించిన మీ దాసుడు ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటున్నాను. క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడగండి, పవిత్రపరచండి. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయండి. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమై ఇంకనో గొప్పగా ఉంచండి నాపై ఇంకనో గొప్పగా ఉంచండి ప్రభువా. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటవేని శుద్ధ సువర్ణంగా మార్చండి. పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమై ఇంకనో గొప్పగా ఉంచు మా ప్రభువా. నీ ఆత్మాభిషేకముతో దేవ బలపరిచి నీ కృపలో హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం నన్ను మమ్మలను నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో మీరు మాట్లాడిన ప్రభు నీ ఆత్మకార్యములు జరిగించండి. ఆశ్చర్యకరుడమైన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సహాయము చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. సహాయం చేయండి. ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు ఇంకేమి ప్రయత్నం చేస్తున్నా, కుల సంబంధమైన ఈ లోక సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు, దేవతలను పడుతూ ఇంకేమున్నా సరే
వాటి ఎదుట చేయబడుతున్న ప్రయోగించబడుతున్న వాటి యొక్క ప్రభావం దాడి ఉన్న నీ మహా పునరుద్ధాన శక్తిని బట్టి మత్తయి 16:18-19 మత్తయి 18:18 ప్రకారం యేసు నామములో సిలువ రక్తాన్ని బట్టి వాటి ప్రభావాన్ని ఇంకా అవి ఎంత ప్రమాదకరమే ఉన్నాయి. వాటి ప్రభావాన్ని బంధిస్తూ నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాయి. ఓ మూల బంధించబడును గాక అక్కడ ఇప్పుడే యేసు నామములు అక్కడే వాటి ప్రభావం లయమైపోవును గాక. దేవా కనికరించండి. బలమైన నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉండును గాక. ప్రార్థనలోకి విస్తున్న బిడలు మేమున్న ఈ స్థలము సీనాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు అయ్యండి. నీలోని ప్రభావం నలుదిక్కులు ప్రబలిలు వెళ్ళేలాగా చేయతండి. అయా నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థనలోకి విస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు మేమున్న ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవి నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచే. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీళ్ళు దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:16-17 ప్రకారం దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావు జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచే. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును కమ్మునుగాక. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ. మా ప్రభువా మాతో మీరు మాతో ఉండండి అయ్యా. మాకు ఉపదేశించండి, బలపరచండి, సహాయం చేయండి. నీ పక్షం వహించిన నీ దేవా నాకు నీ కృప అనుగ్రహించండి. మత్తయి 10:1-7-8-20 ప్రకారం నీ కృప నాకు దయచేయండి. అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయండి. ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచేయండి. ప్రభా ప్రాంతం అంతా నీ సన్నిధి ప్రభావం చేత నింపబడునుగా. దేవుని భయం ఈ ప్రజలను ఆవరించునుగా. ప్రతి ఒక్కరిని దర్శించండి, రక్షించండి, నీ ఆత్మకార్యములు జరిగించండి. నీవే తోడేవుని నడిపించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ ఇక వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సు, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను దయచేయండి. సంపూర్ణ స్థితి పొందటానికి కావలసిన శ్రేష్టమైన సర్వ సంపూర్ణ సత్యమైనటువంటి ఆరోగ్యకరమైన నీ బోధన మాకు అందించమని బలపరచమని మా ముందున్న ఆధ్యాత్మిక భౌతిక జీవిత యాత్రలో మాకు అవసరమైన ప్రతి సందేశం అనుగ్రహించి మా చేపట్టి నీవే నీ ఆలోచన మాట చొప్పున ఆత్మ చొప్పున నీ నిత్యానుసారమైన మార్గంలో నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా నడిపించును మాత్రం మహిమ పొందమని యేసయ్య ఉన్న తనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన మీ అందరికీ అలాగే ఈ వర్తమానం వింటున్న ఈ వీడియో ద్వారా వర్తమానం వింటున్న ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు సమకూడిన నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కృపతో ప్రభు యొక్క కృపతో ప్రతి ఒక్కరు బలవంతులవ్వాలని ఆశిస్తూ శ్రద్ధ, వినయ, భయభక్తులు కలిగి ప్రభు మాటల మీద మనసు నిలపాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తా ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు కృప మనందరికీ తోడే ఉండి మనతో మాట్లాడునుగాక, మనల్ని నడిపించునుగాక, మన ఆత్మలను ఆయనే కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు అతడు ఎవరైనా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఏంటని ఒకసారి గమనిస్తే ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ఒక రోజుగా జరుపుకుంటూ ఉన్నారు. ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం అని చెప్పని ప్రపంచవ్యాప్తంగా మరి అదొక పండుగలాగా చేసుకుంటా ఉన్నారు. అంటే
సంవత్సరంలో ఒకసారి అయినా తల్లిని సన్మానించాలని, తండ్రిని సన్మానించాలని. అలాగే చిల్డ్రన్స్ డే అని చెప్పని ఒకటి పెట్టారు, తర్వాత ఎయిడ్స్ డే అని చెప్పని ఒకటి పెట్టారు, టైలర్స్ డే అని చెప్పని ఒకటి పెట్టారు, స్టూడెంట్స్ డే అంట, ఇక ఎన్నెన్నో రకరకాల ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పని పెట్టారు. టీచర్స్ డే అంటే మామూలుగా సర్వసాధారణం. ఎలా ఉందంటే వ్యాలంటైన్స్ డే అని చెప్పని ఒకటి పెట్టారు. ఇక రకరకాలుగా అనేక కోణాల్లో అనేక రకాలుగా ఈ ఫాదర్స్ డే అనే దానికి కూడా చాలా 2 రకాలుగా 2 సార్లు చేస్తారు దీన్ని. ఈ నెలలో ఒకసారి, వచ్చే నెలలో కూడా ఒకసారి చేస్తారు. కన్ఫర్మేషన్గా ఒక డేట్ అనేది ఫాదర్స్ డేకి లేదు. ఈరోజు చేస్తున్నారు చాలామంది ప్రపంచవ్యాప్తంగా. మరి కొంతమంది వచ్చే వారంలో, అంటే క్షమించండి, వచ్చే నెలలో మొదటి వారము, రెండో వారం అని చెప్పని వాళ్ళు, మరి కొంతమంది అదే కరెక్ట్ అని చెప్పని చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఈ ఫాదర్స్ డే అని చెప్పి అనేది ఏర్పడింది ఎలా అంటే, ఒక వేద తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒకతే కూతురు, ఆయనకు తోడు లేదు. ఆమె ఈ కూతురే దగ్గరుండి అన్ని విషయాల్లో ఆ తండ్రికి తోడ్పాటుగా ఉంటా ఉంది. చివరికి ఒకరోజు తన తండ్రి ఆ పిల్లకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంటే, కాదు నాన్న, నేను బ్రతికున్నంతకాలం నీకు తోడ్పాటుగా ఉంటాను, అన్ని విషయాల్లో నీకు సహాయపడతాను అని చెప్పని ఆ తండ్రికి తోడుగా ఉన్నది. త్యాగం, తన జీవితాన్ని త్యాగం చేసింది, ఆ తండ్రిని బహుగా ప్రేమించింది అని చెప్పని ఆమెను బట్టి ఫాదర్స్ డే అని చెప్పనేది ప్రపంచానికి పరిచయం అయింది. అది కూడా 2 డేట్లుగా ఇది జరుగుతూ ఉంది. అంటే పూర్తిగా నేను చెప్పలేదు కానీ కొంచెం అర్థం కావడానికి చిన్న మాట అందించాను అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము ఈ ఫాదర్స్ డే అనేది ఆ సంవత్సరానికి ఒకసారి అనే కాదు, కానీ ప్రతిరోజు తల్లినైనా తండ్రినైనా సన్మానించాలి. సన్మానించమంటే కూర్చోబెట్టి శాలువా కప్పి గజమాల ప్రతిరోజు కొనుక్కొని చేయమని కాదు. వారి మనస్సు నొప్పకుండా, వారి మనస్సులో కన్న బిడ్డను బట్టి, అంటే కొడుకును బట్టి కానీ కూతురును బట్టి కానీ ఎటువంటి లోతైన గాయం కలగకుండా ప్రభు కృపను బట్టి ఇచ్చిన సామర్థ్యంలో నుంచి వారికి ఆహారం ఏర్పాట్లు చూసుకుంటా, అన్న వస్త్రములు చూసుకుంటే ఏది లోటు లేకుండా. సామెతల గ్రంథం అంటుంది, ముదిమి సమయంలో నీ తల్లినైనా తండ్రినైనా నిర్లక్ష్యం చేయమాక అన్న. ఎందుకంటే వారు వృద్ధాప్యం మందు పసిబిడ్డలుగా మారిపోతారు. తల్లి కౌగిట్లో ఉన్న పసిబిడ్డ తన పనులు తను చేసుకోలేడు. కానీ ఓ సమయం దాకా తల్లి తండ్రి ఆ బిడ్డలను జాగ్రత్తగా పట్టుకొస్తూ ఉంటారు, కాలకృత్యాలు చూస్తూ ఉంటారు, శుభ్రం చేయటం ఎప్పటికప్పుడు మంచిగా. అలాగనే పండు వృద్ధాప్యం మందు కూడా తల్లి అయినా తండ్రి అయినా ఇక ఆ సమయం వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ బాగోగులు, అంటే శుభ్రం చేసుకునే విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. నరాలు కండరాలు సహకరించిన దాన్ని బట్టి, వృద్ధాప్యం మీద పడిన దాన్ని బట్టి, ఎముకల విషయంలో కానీ ఇలా రకరకాల ఆరోగ్య రీత్యా కొన్ని పరిస్థితులు సహకరించిన దాన్ని బట్టి వాళ్ళు కూడా పండు వృద్ధాప్యంలో కూడా పసిబిడ్డలుగానే కనపడుతుంటారు. అయితే వీటన్నిటి విషయంలో ఒక కొడుకుగా కూతురుగా చేదరించుకోక వారి విషయంలో దేవుడు సంతోషించేలాగా వారిని ప్రతిరోజు సన్మానించటం అనే దానికి చెప్తా ఉన్న. ప్రతిరోజు వారిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇక అదే వారికి ఇక 100 రెట్లు 100 రెట్లు సంతోషం అన్నట్లుగా వారిని జాగ్రత్తగా చూసుకోవటం. ఇవాళ ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితికి చాలామంది పండు వృద్ధాప్యం ముందుకు రాగానే తల్లిని తండ్రి దేశంపై ఎవరైనా ఆశ్రయం ఏర్పాటు చేస్తే ఆడ దేశంపై వదిలేసి నెలకింతని మేము డొనేట్ ఇలా పంపిస్తాము, వారికి మంచి చెడు మీరే చూసుకోండి. చాలామంది అలా ఆశ్రయాల్లో ఉండి
కొడుకును బట్టి కూతురును బట్టి ఆవేదన చెందుతూ మనోవ్యాకులంతో అక్కడే నలుగురితో ఉన్నా కానీ ఆ సంతోషం వేరు. పిల్లలతో గడిపే సంతోషం వేరు. నలుగురితో ఉన్నా ఆ కుమారుడితో లేదా ఆ కుమార్తెతో నేను గడపలేకపోతున్నానన్న వేదన, ఆ మనోవ్యాకులం. అన్ని రోగాలకు మందు ఉంది కానీ మనోవ్యాధికి మందు లేదు. ఇప్పుడు కొన్ని రోగాలకు మందు లేదు. కానీ మనిషికి మనోవ్యాధి పట్టిందంటే ఇక ఎంత తిన్నా కానీ ఆ వ్యక్తి ఇక కుష్కించుకుపోతూ ఉంటారు. బాగా పేలగా మారిపోదు, అంటే సన్నబడిపోతూ ఉంటాడు మనిషి. ఆడకూతురైనా మగవాడైనా సరే, యవనస్తురాలైనా యవనస్తుడైనా సరే, మనోవ్యాధి అనేది పడిందంటే మాత్రం ఇక ఎంత తిన్నా వంట పట్టదు అంటారు పల్లెటూరులో. అట్లానే తల్లిదండ్రులు వారి బిడ్డలకు దగ్గరగా లేనప్పుడు అనాథాశ్రయంలో ఉన్నా, ఆ పెద్దల ఆశ్రయంలో ఉన్నా, ఇంకెక్కడున్నా కానీ దూరంగా ఉన్నా కానీ ఆ వ్యాకులం అనేది, ఆ బాధ, ఆ వేదన అనేది ఖచ్చితంగా వారిని పట్టి వెంటాడుతూనే ఉంటుంది. మరి ఎప్పుడు పోతుందయ్యా అంటే ఆ బిడ్డలు వచ్చి, అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు, తిన్నావా లేదా, ఎట్లా ఉంది నీ ఆరోగ్యం, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు కొంచెం సంతోషపడతారు. అదే పలకరింపు రోజు ఉంటే, ప్రతిరోజు ఆ బిడ్డలు పలకరిస్తూ ఉంటే ఇంకా సంతోషంగా ఉంటారు. ఇలా పలకరిస్తుంటే బాగుండు, వారానికి ఒకసారి ఆయన వచ్చి పలకరించి పోతూ ఉంటే బాగుండు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఫాదర్స్ డే కానీ లేదా మదర్స్ డే అని చెప్పని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ముందు కేక్ పెట్టి కోసి, అదే శాలువా కప్పి, అలాగే దండేసి, ఏదో కాళ్ళకు మొక్కి, హైందవ సాంప్రదాయం మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి కాళ్ళకు మొక్కటం అనేది సర్వసాధారణమైనది. అదేమో చిన్నపుచ్చుకునే విషయమే కాదు. వాళ్ళని గౌరవించటం అనే దానికి సాదృశ్యంగా ఉంది, లోబడటానికి సాదృశ్యంగా ఉంది. ఇలా సంవత్సరానికి ఒకసారి అలా చేసి ఏదో మనం సంతోషించామనే దానికంటే ప్రతిరోజు వారి బాగోగులు జాగ్రత్తగా శ్రద్ధగా దగ్గరపాటులో ఉండి అన్నీ చూసుకుంటున్నప్పుడే అదే అసలైన మదర్స్ డే అయినా ఫాదర్స్ డే అయినా. రూపాయి దగ్గర ఉన్నప్పుడే అమ్మ నాన్న అని చెప్పని కౌగిలించుకోవటం, రూపాయి దగ్గర లేనప్పుడు మాత్రం ఈడ్చి తన్ని అవతల పడేయటం ఇప్పుడున్న సమాజ పరిస్థితి. ఒంట్లో శక్తి ఉన్నప్పుడు అవసరానికి ఉపయోగపడతారనుకున్నప్పుడు ఆ చల్లినైనా తండ్రినైనా యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలే అని చెప్పని పరిస్థితులు ఈరోజు కనపడుతుంది. అవసరం తీరిపోయిన తర్వాత తల్లి అయినా తండ్రి అయినా తీసి పక్కన పెట్టేయటమే. ఎందుకంటే ఆస్తి ఉందనుకో, నా పేరు మీద కొంత రిజిస్ట్రేషన్ జరిగిందాక అమ్మ 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 ఎక్కడ లేని కపట ప్రేమ బయటకు వస్తుంది. నాన్న మీద కూడా ఏళ్ళని ప్రేమ పుట్టుకొస్తుంది. అసలు ఆ ప్రేమ అసలు కట్టలు తెంచుకొని వస్తుంది. నేను చాలాసార్లు చూసాను, కట్టలు తెంచుకొని వస్తుంది ఆ ప్రేమ. అదే ఆస్తి కాస్త రిజిస్ట్రేషన్ అవ్వగానే రోడ్డు మీద వేస్తారు, మంచం రోడ్డు మీద వేసేది. పొరపాటును కూడా కూడి పెట్టరు. 3 పూట్ల అన్నం పెడదా అని చెప్పని ఆశ కూడా, ఆలోచన కూడా ఉండదు. ఇక వాళ్ళకు నచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక పూట పెడతారు. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, ఈ మధ్యకాలంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. ఆ తల్లిని చూసినప్పుడు అలా చాలా బాధపడేవాడిని. నేనున్న ఇదే బజార్లో ఉండేది ఆ తల్లి. మొన్న ఈ మధ్యకాలంలోనే ఓ 10-15 రోజుల క్రితం మట్టుకుంటా ప్రభునందు నిద్రించింది, వెళ్ళిపోయింది. ఆ తల్లిని చూసినప్పుడల్లా నాకు ఒకటి బాగా గుర్తొచ్చేది. తొందరపడి నువ్వు ఆస్తి రాసావు మా అన్న, ఏం చేస్తావులే అయిపోయిందిగా అంది. అంత వేదన పడుచు కూడా నేను ఇంకో మాట అన్నా, కేసు పెడదాం బా మీ పిల్లల మీద అన్న. వద్దయ్యా అన్న, నిన్ను ఆకలి చల్లవటిస్తా ఉంటే వద్దంటూ వేద్దామంటే పోన్లయ్యా వాళ్ళే తెలుసుకొని వచ్చారులేయ్యా, వాళ్ళే తెలుసుకుంటారులేయ్యా అని చెప్పి అంది. కానీ చివరికి ఆమె చనిపోయి ఇంకో కొన్ని గంటల్లో చనిపోద్ది అనగా కొడుకులు కోడళ్ళు మనవ సంతానం మొత్తం కలిసి పెద్ద గొడవై ఆమెకు ఆత్మకు క్షోభ కలిగేంతగా వేదన కలిగి చివరికి ఆమె తను చాలించేసింది.
ఆ భౌతిక కాయాన్ని చూద్దామని వెళదాం అనుకున్నాను, కానీ నా వల్ల కాల. ఎందుకంటే నేను కంట్రోల్ చేసుకోలేను. అడగపోతే ఆ తల్లిని చాలా ప్రేమించడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ పై ఇంట్లో ఉన్నప్పుడు తరచుగా వచ్చేది. నేను ముందు ఒకటే మాట అడిగేవాడిని, పెద్దలు ఎవరైనా సరే బజార్లో అయినా భిక్షాటన చేస్తున్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు మంచిగా నాతో మాట్లాడే విషయం ఉన్నప్పుడు వాళ్ళని అడుగుతా, అమ్మ చిన్నావా అంట. తల్లి అయినా తండ్రి అయినా తన కొడుకు ద్వారా కూతురు ద్వారా ఆ స్పందన ఏమంటదంటే, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏందని అడిగితే చాలు సంతోషం. ఈ తల్లి కనపడంగానే ఆడకు రాగానే అమ్మ చిన్నావా అంటే ఆ చిన్నాలే, అబద్ధం చెబుతున్నావు అని. నా దగ్గరకు ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నా. నేను ఇప్పటికి 2 రోజులు పైన అయిందమ్మా నువ్వు అన్నం తినగానే కళ్ళ నిండా నీళ్ళు తీసుకుంది. ఏం పాస్ గారు నీకెవరు చెప్పారు, అంత కరెక్ట్గా చెప్పావా అండు. నాకు తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే నేను నీతో మాట్లాడుతున్నా. ఇప్పటికి 2 రోజులైంది నువ్వు అన్నం తినక, ఇది పరిస్థితి అని చెప్పగానే ఇక బోర్ను ఏడుస్తూ ఉంది. ఎడవమాక, అక్కడ నీకు పెట్టకపోతే ఇదిగో మా కాడికి రా, చక్కగా తినిపో అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పా, అమ్మ వచ్చే ముందు ఆహారం పెట్టమ్మా, ఆహారం పెట్టు, ముందు అన్నం పెట్టా అమ్మక అని చెప్పాను. ఇదే లైన్లో పైన ఉన్నప్పుడు తరచూ వచ్చేది చక్కగా టిఫిన్. మేము ఒక్కో సమయంలో టిఫిన్ కూడా తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుంది. మరి అయ్యా నాకు ఏదైనా తీసుకురమ్మనేది, డబ్బులు ఇవ్వబోయేది, వద్దులేమ్మా అని చెప్పనేవాడిని. నేనే పోయి టిఫిన్ తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చేవాడిని. మందులు కూడా కొన్ని తీసుకురమ్మంటే కొంత దాంట్లో ఉంచి కొంత నా జేబులో కూడా ఖర్చు పెట్టి ఇచ్చేవాడిని. కానీ ఆ తల్లి దశం బాగా ఇస్తూ ఉంటుంది. నేను ఆశ్చర్యపోయేవాడిని. అమ్మ నాకు దశం బాగా ఇచ్చిందమ్మా, నువ్వు వెళ్ళే మందిరానికి ఇవ్వాలంటే లేదు పాష గారు నీకు ఇవ్వాలనిపిస్తుంది, నేను ఇస్తున్నా. మధ్యకాలంలో ఎవరు బట్టలు ఇచ్చారని చెప్పంటే వైట్ అండ్ వైట్ ఇచ్చారంటే నాకు పిలిచి మరి బట్టలు ఇచ్చింది. వద్దులేమ్మా నీ దగ్గర ఉంచుకుంటే, ఆహా నీకు ఇవ్వాలనిపిస్తుంది తీసుకోండి. కుట్టించుకోవడానికైతే వల్ల కాలేదు, కానీ ప్రభు యొక్క సన్నిధిలో ఆ పరిచర్లో ఆ వస్త్రాలు వాడటానికి ప్రభు కృపనిచ్చాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఈ తల్లి చేసిన పని ఏంటంటే ఆస్తి పిల్లలకు పనిచేసింది. రోడ్డు మీద వేసారు మంచం. ఇక వర్షం అయినా చలి అయినా ఎండ అయినా ఆ తల్లి ఎంత వేదన అనుభవించిందో నేను చూశాను. అందుకే ఆ తల్లి చనిపోయినప్పుడు ఆ భౌతిక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నా మనసు సహకరించలా. నేను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడిని. ఆ పిల్లలను చూస్తే కోపం వచ్చేది. మనవ సంతానం కూడా నీచమైన మాటలు ఎందుకంటే ఒకటే కారణం, ఆస్తి వచ్చేసిందిగా, ఇంకా ఆమెతో అవసరం ఏముంది, ఆస్తి వచ్చేసింది. ఆ తల్లి చనిపోయిన రోజు ఆమె యొక్క ఆత్మ ఇక్కడ ఇంట్లోకి వచ్చి నాతో మాట్లాడుతూ ఉంది. రాత్రి 10:30, 11 గంటలప్పుడు నాతో మాట్లాడుతూ ఉంది ఆత్మ వచ్చి. ఆశ గారు నా పిల్లల బాధ్యత నీదే అని. ఇదేంది ప్రభు, ఆ తల్లి వచ్చి ఇలా మాట్లాడుతుంది, ఆత్మ వచ్చి నాతో మాట్లాడుతుంది ఇలా అని చెప్పని అనుకుంటా ఉన్నాను. తెల్లారి మా అమ్మ చెప్తా ఉంది, మరేమమ్మ ఇక్కడికి వచ్చి మన ఇంట్లో ఈ వాకిటి కాడికి వచ్చి నిలబడి వెళ్ళిపోయిందయ్యా అని. 2 రోజులు అలా కనపడిందంటే 2 రోజులు నేను ఆ స్వరం వింటానే ఉన్నా. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఆత్మ వచ్చి నాతో మాట్లాడుతూ ఉంది, నా పిల్లల బాధ్యత నీదేను అని. వాళ్ళ పిల్లల బాధ్యత నాకు అప్పచెప్పి ఇదేదో విచిత్రంగా ఉంది ప్రభు అనుకునేవాడిని నేను. కానీ ఆ తల్లి ఎంత ప్రేమించి చివరి గడియలో కూడా ఆమె ఒకటే నన్ను చూడంగానే అనేది, నెల పింఛన్ రాగానే అయ్యా నేను పెన్షన్కి దశం బాగా ఇవ్వలేకపోతున్నాను. అమ్మ నువ్వు ముందు మందులు తెచ్చుకో, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, లివర్ సరిగా ఇబ్బంది ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అమ్మ నువ్వు ముందు మందులు తెచ్చుకోమని చెప్పాను. ఇక ఆమెకున్న బాధలు అవన్నీ చెప్పేది, ప్రార్థన చేసేవాడిని, వచ్చేసేవాడిని. ఆ తల్లితో ఉన్న అనుబంధం చాలా విలువైంది, చాలా ముఖ్యమైనది కూడా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్పతనం చెప్పుకోవాలని వాళ్ళదేదో
తప్పు చేశారని నేరస్థాపన చేయడానికి నేను ఈ సంగతులు చెప్పట్లేదు. కానీ ఆస్తి అంతా కొడుకు పేరునో కూతురు పేరునో రాసిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే ఇక రోడ్డు మీద పడతామే, ఇక నిన్నెవడు పట్టుకోడు. రావాల్సిన ఆ రాబడి అంతా వచ్చేసింది. మధ్యకాలంలో యేసన్న గారు ఒక వాక్యం చెప్తా ఉంటే తన వ్యక్తిగత సేవ అనుభవంలో ఒక సంగతి చెప్తా ఉన్నాడు. కన్న కొడుకే నెచ్చురు పడే చట్టు నోటేమో నెచ్చురు పడుతూ ఉందంట, గుండెల మీద కొడతా ఉన్నాడు. అందరు గుంపు కూడి చూస్తున్నారంట కానీ ఎవరు విడదీయట్లేదంట. కన్న కొడుకే చండిని కొడతా ఉన్నాడు. ఈయన ఉండబట్టలేక ఏమయ్యా పక్కకు తీరేంది ఏంటి సంగతి అంటే వాళ్ళిద్దరు ఎవరు ఏంటంటే ఆయనేమో తండ్రి అయ్యా ఈయనేమో కొడుకు అయ్యా. ఎందుకు కొడుతున్నాడు? చంటిని కొడతామేందయ్యా అంటే వాడికి అప్పులు ఉన్నాయి, ఇతనికి ఆస్తి ఉంది, ఆస్తి నా పేరు మీద రాయమంటే నేను సచ్చినా రాయనండు, అందుకని నువ్వు చచ్చే నాదే కదా ఆస్తి అని చెప్పని వాడు సావ కొడుతుంది. ఆస్తి రాయిపోతే ఇట్ట ఇబ్బంది, ఆస్తి రాస్తేనేమో అసలు పొరపాటును కూడా కన్నెత్తి చూడని పరిస్థితి, కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. చివరికి ఎందుకయ్యా నిన్ను ఆ రకం కొడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావు, నీ కొడుకుని ఏమంటలేదని యేసన్న గారు అడిగితే ఆయన అన్నంట, నా కొడుకయ్యా నేను ఆడ ఆస్తి ఇస్తే వాడు ఇంకా నాశనం అయిపోతాడు. కొంతమంది పెద్దల ఆస్తినేమో అలానే పెడతారు, చివరికి మా పరిస్థితి కూడా అంతే. బెల్లం గట్ట ఉంది కానీ ఆస్తి ఉంది కానీ తినడానికి అది ఎవరు అనుభవించడానికి కూడా లేకుండా ముడిగా అంతే ఉండిపోయింది. వాళ్ళు మాత్రం కాలం వెళ్ళిపోయారు. ఇప్పుడు దానికాడ ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే నిమ్మక నీరెత్తిన మౌనంగా ప్రభు సన్నిధిలో మొరపెడుతూ వదిలిపెట్టేసి, ఏంటయ్యా నీ ధైర్యం అంతా, ధైర్యం ఏంది నీకంటే ప్రభు అన్నాడు, నీ తర్వాత తరానికి అంటే నీ తర్వాత నీ పిల్లలకు ఆస్తులు ఉంటాయి, వాటిని నేను కాపాడుతాను. వాటి జోలి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా మరణం అనేది కన్ఫర్మ్, నేను కాపాడుతా. నువ్వైతే నా సేవకు ఒట్టి చేతులతో రా, నీకేది కావాలన్నా నా ఎదుట మోకరించు, నన్ను అడుగు, నేనే నీ సొత్తు స్వాస్థ్యం, నీవు నా సొత్తు అని ప్రభు నాతో మాట్లాడి ఫుల్ టైం సేవకు పిలుచుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య చేతిలో ఆస్తులు కానీ ఇంకేమైనా ఎక్సెట్రా ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్న దాన్ని దొంగిలించగలవాడు ఎవడు? ఏదైనా ఆయన చెయ్యి వదిలేస్తే తప్ప, సరే తీసుకో అని చెప్పి ఆయన ఇస్తే తప్ప, ఎవడెంత శత విధాలుగా ఎంత డబ్బు, పరపతి, పలుకుబడి, అధికారము, రాజకీయము ఇంకే కోణంలో నుంచి వచ్చి ఇంకేదైనా దుర్మార్గంగా ఎగబడి కొడదాం, చంపుదాం, ఇంకేదో చేద్దాం అనుకున్న అవి రివర్సే వాళ్ళకి ఇదైతే తప్ప ఏమి ప్రభు చేతిలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎవడు అపహరించలేడు. ఆమెన్, హల్లెలూయా. అదే ధీమా నాకు, నా ధైర్యం అదే. ప్రభు చూసుకుంటాడు, ఆయన చెప్పాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన నువ్వు ఎంత నమ్మితే అంత మేలు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఆయన్ని ఎంత నమ్మితే అంత మేలు, అంత గొప్పగా ఆయన కదిలి వచ్చి నిన్ను ప్రొటెక్షన్ చేస్తాడు, అన్ని విషయాల్లో దీవెన కలుగు చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మొండిగా నమ్మాను ప్రభువుని, ఇంకేమైనా నా విశ్వాసంలో ఏమన్నా కొంచెం కొద్దిపాటు లోతుపాట్లు ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ ప్రభు చెప్పాడు, మొండిగా నమ్మేశాను. ఇక అంతే. యేసన్న గారు ఈ పెద్ద ఆయన అడుగుతా ఉన్నాడు, అదేదో రాసి వచ్చు కదా అంటే, ఎరా అబ్బాయి మీ నాయన ఉన్నాడు కదా అంటే, ఉన్నాడు, ఉపయోగం ఏంది, నాకు అప్పులు ఉన్నాయి, ఆస్తి రాసి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఎందుకని అంటే నా చదనంతరం అని చెప్పని రాశాను వీలునామా అన్నాడు. ఆయన నా చదనంతరం అన్నాడు కాబట్టి ముందు ఈయన జావు కొడితే, ఇవి చచ్చేటట్టు కొట్టాను అనుకో చస్తాడు, ఈ పోతే ఇక నెక్స్ట్ నాదే కదా తదనంతరం అంటే నేనే, అప్పుడు నేను అమ్ముకోవచ్చు, తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అందుకే సాగు కొడుతున్నాను. ఆస్తి రాస్తే ఒక చెప్పలో, రాయకపోతే ఒక చెప్పలో. ఏది నీ దగ్గర బంగారం కానీ ధనం కానీ ఏదన్నా బాగా సమృద్ధిగా ఉందంటే ఈగలు గమ్మినట్టుగా, కందిరేగలు ఏంది, ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి నెక్స్ట్ యాపకాయ సీజన్ ఉంటుంది. ఈ యాపకాయ సీజన్ అప్పుడు, మామిడికాయ సీజన్ అప్పుడు చూడాలి ఈగలు.
ఆ సీతాఫలం సీజన్లో కూడా చూడాలి, ఈగలు మామూలుగా ఉండవు అనమాట. నీ దగ్గర బంగారము ధనం ఉందంటే అట్ట గమ్ముచ్చారు నీ చుట్టూరు. పిల్లలైనా, కొడుకైనా, కూతురైనా, బంధువులైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఐశ్వర్యవంతునికి బంధువులు ఎక్కువట, కటిక దరిద్రుడికి ఎవడు ఉండడంట. వాడి దరిద్రమే వాడికి శాపంగా ఉంటుందని కూడా రాశాడు సామెతల గ్రంథంలో. కటిక దరిద్రుడికి అసలు చుట్టాలు పగస్తులుగా ఉంటారట. ఐశ్వర్యవంతుడికి ఏమో అందరూ చుట్టాలే. నీ దగ్గర రూపాయినంత కాలం బాగానే ఉంటుంది. ఎట్నుంచి ఎటు వచ్చాం? ఫాదర్స్ డే, మదర్స్ డే అని చెప్పని జరుపుకుంటారు, కానీ ఈ తల్లిదండ్రులు చక్రంగా చూసుకోవడం చాలా కష్టం అని చెప్పిన సందర్భాన్ని చూసుకుంటా, ఆస్తులు కనుక రాసిస్తే ఒక రకమైన తెప్పలు, ఆస్తులు రాసిపోతే ఒక రకమైన తెప్పలు. కొంతమంది భార్యలు ఉంటారు చాలా లాలూచిగా మాట్లాడి ఏంది ఆస్తి మొత్తం రాయించుకోవాలని రాసుకొని ఏం చేసుకుంటావు? ఆస్తి నీ దగ్గర ఉన్నంత కాలం నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నట్టే. ఓ తల్లిగా అయినా సరే, నువ్వు ఎంత కుయుక్తిగా నీ భర్త దగ్గర నుంచి ఆస్తి నీ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఆ తర్వాత నువ్వు తినడానికి కూడా తిండి ఉండదు. ఆ రకంగా చేస్తారు నీ కూతుళ్ళైనా కొడుకులైనా. ఉన్నది మొత్తం లాగేసుకుంటారు, ఉన్నది మొత్తం నీ చేతే, నీ చేతుల చేత నువ్వే దగ్గరుండి అమ్మేలాగా చేసి ఆ వచ్చిన రూపాయి మొత్తం వాళ్ళు లాక్కొని నిన్ను నడి రోడ్డు మీద వేస్తారు. ఇది ప్రారంభ దినాల్లో మన ఒకవేళ ఎవరైనా జీవితాల్లో అడుక్కొని చిన్నగా ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. అట్లానే నీకు ఆ గతి పట్టిస్తారు చివరికి. నువ్వు ఒకవేళ ఆ పొజిషన్ నుంచి ఒక ఉన్నత స్థితికి వచ్చి ఉంటే నిన్ను దేశంపై నీ కూతుళ్ళు కానీ, కొడుకులు కానీ, అల్లుళ్ళు కానీ, కోడలు కానీ, మనవ సంతానం కానీ మొత్తం దేశంపై ఆడబడేస్తారు. నీ భర్త పేరు మీద జాగ్రత్తగా ఆస్తుంటే నువ్వు ధన్యురాలు, నిన్ను గౌరవిస్తారు, అమ్మా అని చెప్పని ప్రేమగా పలకరిస్తారు. అదే గనక లేదనుకో, చివరికి నీ బ్రతుకు ఆ భిక్షాటన చేసి అంటే అడుక్కు తినే వాళ్ళకంటే ఇంకా ఘోరంగా మారిపోద్ది. ఆస్తి నా పేరు మీద ఉంటే బాగుండు, నా పేరు మీద ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఈ పరిస్థితి అన్నమాట. ఈ సందేశం ప్రభు ఇస్తా ఉన్నాడు, జాగ్రత్త. ఎవరిని నమ్మటానికి లేదు ఈ రోజులు, ఎవరిని నమ్మటానికి లేదు ఈ రోజులు. అంత భయంకరమైన రోజులు ఇవి. చాలా ప్రమాదకరమైన వాతావరణంలో, ప్రమాదకరమైన తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం, మనస్సు, భావాలు కలిగినటువంటి, వ్యక్తిత్వాలు కలిగినటువంటి, అటువంటి తప్పుడు లక్షణాలతో కూడిన క్రియలు చేసేటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా నమ్మటానికి లేదు. నీ దగ్గర ఆస్తి ఉన్నంతసేపే, నీలో బలం ఉన్నంతసేపే ఏదైనా, నీ దగ్గర ఏ చిందులైనా. అయితే సబ్జెక్ట్లోకి వద్దాండి. ఇవాళ అందుకు అతడు అన్న మాట కానించి ఇటు వచ్చాము. ఎవరంటే ఓ తండ్రి, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. చాలా ఆస్తిపరుడు. కొంతకాలం సజావుగానే సాగుతూ ఉంది కుటుంబ వ్యవహార శైలి అంతా. అయితే వీళ్ళకు పెళ్లిళ్ళైన అన్న సంగతి రాసిలేదు, కానీ 2 కుమారులని మాత్రం రాశాడు. పెద్ద కుమారుడికి పెండ్లైందా లేదని రాయలేదు. చిన్న కుమారుడు యవన కాలంలో ఉన్నాడు, స్వేచ్ఛాపరుడు. తండ్రి యొక్క అజమాయిషిని, తండ్రి యొక్క గద్దింపు, తండ్రి యొక్క క్రమశిక్షణ, తండ్రి యొక్క అదుపు ఆజ్ఞలో బ్రతకటం అనేది నచ్చనటువంటి వ్యక్తిత్వం. ఆ కారణాన్ని బట్టే నాకంటూ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి, నాకు కొన్ని ఆహభావాలు ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. కాబట్టి నాకంటూ కొంత ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే, కొంత తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆ సొత్తులో దాన్ని జాగ్రత్త చేసుకుందాం అని చెప్పని, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం, నేను బాగుపడాలి, నేనంటూ ప్రత్యేకంగా ఉండాలని చెప్పని ఈ యవనస్తుడైన ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా, అన్నకు నాకు ఆస్తి పంపకాలు చేయంటే బాగానే ఉండే, అట్లేం చెప్పలా.
నాకు రావాల్సింది ఏదో నాకు పంచిపెట్టాడు. ఆ తండ్రి అన్నాడు, అదేందిరా నేను బ్రతికే ఉన్నాను కదా, నీకు రావాల్సింది అంటావేందిరా, నీకంటే పైవాడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, వాస్తవానికి వాడు అడగాల నా ఆస్తి ఏదో నాకు వచ్చేదేదో నాకు పంచని. మరి నీది పంచిస్తే నువ్వు దూర దేశానికి వెళ్ళి ఏదో వ్యాపారం చేస్తానని చెప్పని వెళుతున్నావు. వృద్ధాప్యమందు ఇదిగో మీరు 2 కళ్ళులాగా మాకు ఉంటారు కాబట్టి మీ దగ్గర మేము మీ ప్రేమ ఆదరణ పొందుకొని మీ దగ్గర చక్కగా సంతోషంగా ఉండవలసిన మాకు మనోవ్యాకులం కలుగు చేస్తారేంట్రా అని చెప్పని అడుగుతా ఉన్నాడు తండ్రి. ఈ వార్త పెద్ద కుమారుడు కూడా విన్నాడు, వచ్చాడు. ఏంది సంగతి అంటే, చిన్నవాడు ఇలా ఆస్తి పంచాలి అది ఇది అంటున్నాడంటే ఎందుకురా అని చెప్పంటే, ఇవన్నీ అనవసరం, ఆస్తి పంచు అది ఇది అని చెప్పంటారు. చాలా వాదులాట అయింది. చివరికి ఈ తండ్రికి పెద్ద కుమారుడికి విసుగు పుట్టి, మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఎందుకు ఈ ఆస్తులు పంచుకునేది, ఎందుకురా నువ్వు చెప్పిన మాటను అని చెప్పని మన మధ్యలో పెద్దలను, మధ్యవర్తులను, కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు వచ్చి పరిష్కరించడానికి ఏదో ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేస్తే ఒకడు మొండిగా అడ్డం తిరుగుతాడు. ఒకళ్ళు నువ్వెవడో మధ్యలో వచ్చి మాకు పెత్తనం చేయడానికి, ఏది లోతును కనుక సొదొమ గొమొర్రా ప్రజలు లోతును అంటారు. ఆ దేవదూతలు 2 వచ్చారు, ఇంట్లో ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళ బయటికి వాళ్ళని మేము అనుభవించాలంటారు. యవ్వన పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మగవాళ్ళు ఆడవాళ్ళను శారీరకంగా కలిసే సాంప్రదాయం సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంది. ఆ దేవదూతలు వస్తే వారితో మాట్లాడుతూ ఉంటే తెలుసుకొని బరాబర పట్టణం ప్రజలందరూ వచ్చారంట ఆ ఇంటి ముందు. అక్కడ, అయ్యా మీకు ఇష్టమైతే నాకు 2 కన్యకలైన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళతో పోయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే, అరే ఈడెవడో మన మధ్యవర్తిగా వచ్చి తీర్పు తీరుస్తా ఉన్నాడు, మన మీద పై విచారణకర్తగా ఉండాలంటే న్యాయాధిపతిగా పెద్దగా ఉండాలనుకుంటున్నాడు. ఎవడురా ఈ నిర్ణయించిందని చెప్పాను. అదే టైపులో ఈ తల్లిదండ్రుల మధ్యలో లేదంటే ఎక్కడైనా కొన్ని వివాద సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించడానికి ఎవరినైనా పెద్దలుగా నిలబడితే అసలు నువ్వెవడు మా మధ్యలో అంటారు. లేదంటే వాళ్ళ జీవిత విధానము, కుటుంబ వ్యవహార శైలి తెలిస్తే అసలు నీ బ్రతుకు బాగుందా, నీ కుటుంబం బాగుందా, నీది నువ్వే సరి చేసుకోలేవు కానీ మా కాడకు వచ్చి పెద్ద తీర్పరట, మధ్యవర్చట చేయడానికి వచ్చాడట అని ఇలా తృణీకరిస్తారు. అట్లానే పెద్దలు నిలబడి ఆ 2 పిల్లల విషయంలో, తండ్రి విషయంలో ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే చిన్న కుమారుడు అంటున్నాడు, అసలు నువ్వెవడు, పక్కవో, నువ్వెవరు నాకు అవసరం లేదు కానీ నా ఆస్తి నాకు ఎంత వస్తుందో నీ దగ్గర నుంచి అంత మొత్తం నాకు పంచివు, నేను దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేయాలి, నాకంటూ ఒక స్వేచ్ఛగా స్వాతంత్రం కలిగి బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పని బాగా వాదన పెట్టుకున్నాడు. చివరికి తన ఆస్తి కాస్త తీసుకొని బయలుదేరాడు. కొన్ని కుటుంబాల్లో, కొన్ని వ్యక్తుల విషయాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పెండ్లైన తర్వాత పెండ్లి అయిపోయినప్పుడు మిగతా అప్పులు ఉంటాయిగా, అయిన ఖర్చులు ఉంటాయిగా, ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఇదిగో నీ వంతుగా ఈ అప్పు ఉంది, నీ సోలడేదో నువ్వు సపరేట్గా కుండ పెట్టుకో, నీ సోలెడు గింజలు నువ్వు వండుకొని నువ్వు నీ భార్య తినండి, సంపాదించుకోండి, ఆ అప్పు తీర్చుకోండి, ఇంకా మిగతాది మీది ఏదైనా చేసుకోండి అని చెప్పని కొన్ని కుటుంబాల్లో ఈ ప్రత్యేకమైన అలవాటు ఉంది. ఆ అలవాటు చొప్పున వారి మీద వేయబడినటువంటి అప్పు తీర్చుకుంటూ, చిన్నగా ఉన్న రాబడిని జాగ్రత్త చేసుకుంటూ, తనకిచ్చినటువంటి భార్య, తర్వాత పిల్లలు, వాళ్ళ కుటుంబం, వ్యవహారము, స్థలం కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం, అట్లానే ఒక వరుసలో బంగారము, అట్లా బ్యాంక్ బ్యాలెన్స్ ఇలా కొన్ని వాహనాలు ఇలా సంపాదించుకోవటం, కొన్ని వెల్ సెటిల్ అయిన కుటుంబాలు నేను చూశాను. ప్రారంభంలో వాళ్ళని అడిగినప్పుడు మా అమ్మ ఎంత
పెళ్లి చేశారు కాబట్టి ఇంత తప్పు అయిందని చెప్పని నాకు కొంచెం, మా తమ్ముడు కొంచెం, ఇట్లా వాళ్ళు ఉన్న అన్నదమ్ములకు తలా కాస్త పంచారని చెప్పిన మాటలు నేను విన్నాను. ఆ తర్వాత వారు అప్పులు తీర్చుకొని కష్టపడి ఒక వెల్ సెటిల్కి వచ్చిన సందర్భాలు కూడా చూశాను. అవి కొన్ని కుటుంబాల్లో సెట్ అవుతున్నాయి, కొన్ని కుటుంబాల్లో సెట్ కావట్లా. ఈ సెట్ కాని కుటుంబాలు ఇక అవన్నీ ఎలా ఉన్నాయంటే ఇక గందరగోళం, సమాధానం లేని పరిస్థితి అన్నమాట. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఈ చిన్న కుమారుడు తనకు రావాల్సిన ఆస్తి అంతా తన తండ్రి ద్వారా పొందుకొని దూర ప్రయాణం బయలుదేరాడు, దూరదేశానికి బయలుదేరాడు వ్యాపారం చేద్దామని చెప్పని. దూరదేశానికి వ్యాపారం చేద్దామని బయలుదేరాడు. చివరికి బయలుదేరేటప్పుడు ఆ పక్కన స్నేహితులు కూడా వీడి దగ్గర కాస్తంత ఆస్తి ఉందన్నది పసిగట్టారు. ఆ స్నేహితులు ఏమైనా ఈ స్వేచ్ఛగా తిరిగేవాడికి మంచి స్నేహితులు దొరుకుతారా? ఎప్పటికీ దొరకరు. స్వేచ్ఛగా తిరిగేవాడికి అవతలున్నాడు కూడా అమ్మా నాయన మాట వినకుండా మొత్తం ఈడ్చి రోడ్డు మీద తన్ని ఈడికి నచ్చినట్టు బ్రతకడానికి తయారైన బ్యాచే ఈడికి కూడా దొరికారు. ఈ చిన్న కుమారుడికి కూడా అలాంటి స్నేహితులే దొరికారు. అమ్మా బాబు భయం ఉండదు, చివరికి విచ్చలవిడిగా తినటానికి, తాగటానికి, బరితెగించి బ్రతకటానికి పూనుకున్నటువంటి మనస్థితి కలిగిన, వ్యక్తిత్వాలు కలిగిన, స్వేచ్ఛాపరులైనటువంటి స్నేహితులు ఈ చిన్న కుమారుడికి దొరికారు. ఈరోజు చాలామంది సభ్య సమాజంలో కొన్ని కుటుంబాల్లో కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి ఆడపిల్లలకైనా స్వేచ్ఛగా ఉండాలి, నన్నెవరు అజమాయిషి చేయకూడదు, కూర్చో ఇట్లుండాలా అట్లా ఉండకూడదని క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణకు తగిన అటువంటి అధికారం నా మీద చూపించకూడదు. నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. నాకంటూ కొన్ని స్వతంత్ర అభిప్రాయాలు ఉన్నాయి, స్వతంత్ర అభిరుచులు ఉన్నాయి. స్వతంత్రంగా ఇలా నేను బ్రతకాలి, ఇలా నా లైఫ్ సెటిల్ అవ్వాలి, ఇలా ఉండాలి నా జీవితం అనేటువంటి భావాలు ఉన్నాయి నాలో. వీటన్నిటినీ తల్లి తండ్రి అణిచివేస్తున్నారు. ఆ మేనమావ కానీ, పెదనాన్న కానీ, బాబాయ్ కానీ వీళ్ళు అణిచివేస్తున్నారు. కాబట్టి వీళ్ళ పెత్తను నా మీద ఏందని చెప్పని తిరుగుబాటు స్వభావం చూపించేటువంటి ఆడపిల్లలు లేకపోలేదు, మగపిల్లలు లేకపోలేదు, ఉన్నారు. చాలా సమస్య కానీ, ఇలాంటి పరిస్థితులు కానీ, అప్పు అయినా, పిల్లల వల్ల ఇబ్బంది అయినా, భార్యాభర్తల మధ్య సమస్య అనే ఇలాంటి దీపం ప్రతి ఇంట్లో ఉండనే ఉంది, లేదు అంటానికి లేదు. ఏదో ఒక కోణంలో తాగుబోతు, భర్తను బట్టి యాతన పడే భార్యలు ఉన్నారు. మాట వినకుండా విచ్చలవిడిగా బరితెగించి బ్రతకటానికి, శరీరాన్ని ఇంకొకటికి అప్పచెప్పడానికి వెళ్ళిపోతున్న భార్యలు ఉన్నారు. నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి, నేను స్వేచ్ఛాజీవిని అని చెప్పని యవనస్తులైన కుర్రాళ్లతో, యవనస్తులైన మగపిల్లలతో బీర్లు తాగటానికి, సిగరెట్ తాగటానికి, మందు ఎంజాయ్మెంట్ పార్టీలు అని చెప్పని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులకేమో కారణం చూపిస్తారు, పలానా చోట పని ఉందంటారు, వీడు పోయి ఆడ ఆ సముద్రం ఒడ్డున కూర్చొని బీరు బాటలు తాగుతా, బావా అరే మావా అసలు ఈ రాత్రి చూడు, ఈ ఎంజాయ్మెంట్ ఎవరికి ఉంటుందిరా అని చెప్పని ఆడబోయి మాట్లాడుతూ కూర్చుంటారు. ఓకే, అది సరదాగా ఒకసారి అయితే బాగానే ఉంటుంది. అది బారుకు చిన్నంగా సరదాగా మొదలైంది, కాస్త దానికి నువ్వు బానిసయ్యావనుకో నీ బ్రతుకంతా అల్లకొల్లాలమే. సరదాగా మొదలుపెట్టిన తాగుడు అనేది మొదలుపెట్టిన వాళ్ళు చివరికి దానికి బానిసై, భార్యకి నెమ్మది లేకుండా, కుటుంబంలో ఇదిగో సమాధానం లేకుండా, పిల్లలకు సంతోషం లేకుండా నానా గందరగోళం చేస్తున్న ఆ తండ్రి లేకపోలేదు, ఇవాళ కుటుంబంలో కొడుకు లేకపోలేదు. సరదాగా మొదలైంది. నిన్న ఒక తమ్ముడు గురించి నేను వింటా ఉన్నాను. ఆ తమ్ముడు ఆ ఇంట్లో ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంటే, ఎవడైనా ఎదురు తిరిగితే వాడిని పటా 4 ఇచ్చి ఏందిరా అని చెప్పని ఒక రౌడీ షీటర్ లాగా
తనకంటూ ఒక అంటే ఎవరైనా ఎదురు తిరిగితే పటాపట 4 బాధటమే. అమ్మో వాడిని చూడంగల భయం భయం అనేది కలగాలటువంటి మెంటల్ సైకో టైపులో ఆలోచనలు కలిగి ఉన్నాడు అతను. ఆ కొడుకు వల్ల ఆ తల్లిదండ్రులు అన్న చాలా సఫర్ అవుతున్నారు. భార్య ఎగ్గొట్టి వెళ్ళిపోయింది, సంతోషం లేదు, అతనికి సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం లేదు. సరదాగా మొదలైన తాగుడు, సరదాగా స్నేహితులతో మొదలైన ఆ వ్యవహారం కాస్త ముదిరి చివరికి కుటుంబానికి సమస్య అయింది. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, సరదాగానే స్నేహితురాళ్ళతో మొదలు పెడతారు సరదాగా. కొంతమంది సరదాగా వాడు నాకెళ్ళి చూస్తాడా లేదా, ఆమె నాకెళ్ళి ఇదిగో ఫలానా వాడు ఫలానా అని చెప్పని టార్గెట్ పెట్టుకొని ఈమె అందాన్ని బట్టి ఈమె ఆయనకెళ్ళి చూస్తున్న దాన్ని బట్టి ఇక నా అందాన్ని బట్టి నాకు ముగ్ధుడై నా వెనకాల పడి తిరుగుతాడో లేదని కొంతమంది మీద ట్రైల్స్ వేస్తూ ఉంటారు ఆడపిల్లలు. స్వతహాగా వీళ్ళు ఒంటరిగుంటే అటువంటి ఆ తప్పుడు ఆలోచనలు ఉండవు. స్నేహితురాళ్ళ వల్ల, ఆడపిల్లలైన స్నేహితుల వల్ల ఈ తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇవాళ కాలేజీల్లో కదిలిస్తే, ఆడపిల్ల అయినా మగపిల్లగాడినైనా కాలేజీలో కదిలిస్తే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అక్కడ ఉన్న కాలేజీలో గడిపినటువంటి రక్షణ పొందిన పిల్లలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆడపిల్ల అయితే కనీసం 4 ఫాలోవర్స్ ఉండాలంట. ఆమె అందాన్ని బట్టి ఐ లవ్ యూ అంటూ ఆమె వెనకాల పడి తిరిగేవాడు 4 ఫాలోవర్స్ ఉండాలంట. మగపిల్లగాడైతే కనీసం ఒక లవర్ అన్న ఉండాలట. ఒక లవర్ కూడా లేకపోతే వాడు వేస్ట్ అట కాలేజీలో. మరి అదే సాంప్రదాయం అర్థం కాల. ఈ ఆడపిల్లల వల్లనే, ఈ మగపిల్లల వల్లనే ఆ అపవిత్రమైన చిత్రాలు చూసి వారి మనసును మొత్తం పాడు చేసుకొని చివరికి వాడికి ఎడిక్ట్ అయిపోయి అవి చూడనిదే ఆ యొక్క ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా మనసు స్థిమితం లేకుండా, అవి చూస్తేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అవి చూడకపోతే ఏదో కోల్పోయినట్టుగా మానసిక రోగిగా మారిపోయేలాగా. కారణం ఒక స్నేహితురాలు, కారణం ఒక స్నేహితుడు పరిచయం చేసిన దాన్ని బట్టి వాటికి బానిసలై చివరికి హస్తప్రయోగం అనే దానికి వెళ్ళిపోయి వాటికే ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప, అయ్యో నేను ఉండలేకపోతున్నాను కారణాన్ని బట్టి తల్లికో తండ్రికి ఈ విషయం చెప్తే చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తారంటే అట్ట అమ్మో పెళ్ళి అంటే భయం, ఏమైతో ఏమో. మరి ఈ మానసిక రోగిగా మారిపోతే నిన్నెవడు చేసుకుంటాడు చివరికి? అది కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది. ఈరోజు ఆ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్స్ వచ్చాయి, నువ్వు ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే చిన్నగా దారి ఎత్తుక్కొని ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ చిన్న కుమారుడికి మంచి స్నేహితులు దొరకలా. స్వేచ్ఛగా ఈ లోకంలో ఎవరైనా సరే, ఏ కుటుంబంలో అయినా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే స్వేచ్ఛగా బ్రతకాలనుకున్న వాడికి గలీజుగా బజారు వ్యవహార శైలితో కూడినటువంటి స్నేహాలే ఉంటాయి. వాళ్ళ వల్ల చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు అలవాట్లోకి వెళ్ళిపోయి, దేవా ఇదిగో ఈ బలహీనత నుంచి విడిపించు, దేవా ఈ సమస్య నుంచి విడిపించు, దేవా ఇదిగో ఈ బంధకాల నుంచి విడిపించని మొరపెడితే నేను అంటాను, నువ్వు పట్టుకుంది వదిలిపెట్టు. ఏంటది? నువ్వు పట్టుకుంది వదిలిపెట్టు అని చెప్పానంట. ఆ మధ్యకాలంలో ఒక అన్న వచ్చి, అయ్యా సిగరెట్ మానుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదంట. నా స్నేహితుడితో నేను సరదాగా కూర్చొని ఒక్క సిగరెటే కదా అని మొదలుపెట్టా. అది చివరికి చినికి పెద్ద గాలివానే రోజుకు 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగే పరిస్థితికి వచ్చింది. లోకంలో ఉన్నప్పుడు నేను పండగ తాగబోతుంది. మా మేనమామ పిల్లలు కానీ ఎవరైనా కానీ అప్పుడప్పుడు తీసుకొచ్చి ఏదైనా తాపటానికి ప్రయత్నం చేస్తే తాగటం అయితే తాగేవాడిని, తర్వాత చిన్నది తాగింది మొత్తంగా ఎక్కేవాడిని. ఈ అనుభవాన్ని బట్టి చాలామందికి దండం పెట్టి చెప్పేవాడిని, అయ్యా నాకు అది నిలబడట్లేదు, నేను తాగనరా మీకు దండం పెడతాను చెప్పని పక్కకు పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నాకేందో అర్థమయ్యేది కాదు. ప్రభా అప్పుడు కూడా దేవుడిని అనుకున్నాను, దేవుడు ఎందుకు ఈ మందు నాలో ఇమ్మనీయట్లేదు, మొత్తం ఎక్కేస్తున్నాను అంటే ఈ మందు నేను తాగకూడదు అట్టుకుంటా, దేవుని చిత్తం లేదు అట్టుకుంటా, ఇది నాకు వద్దని మానుకున్నా. ఇలా ఈ సాక్ష్యం చెబుతా అన్నకు చెప్పా,
అయ్యా నువ్వు పట్టుకుంది వదిలిపెట్టు అన్న. చిన్న ఎగ్జాంపుల్, అప్పుడైతే పెన్ను ఉంది, ఇప్పుడైతే ఇదిగో నా చేతిలో బాటిల్ ఉంది. ఈ బాటిల్ నేను పట్టుకున్నంతసేపు నా చేతిలోనే ఉంటుంది. ఇది ఈ బాటిల్ ఎప్పుడైతే నేను వదిలేస్తానో, వదిలేయగానే బాటిల్ నా చేతిలో ఉందా? లేదు. ఆ రోజు పెన్ను ఎగ్జాంపుల్ చూపించాలే, ఇప్పుడు అవకాశం ఈ బాటిల్ ఉంది కాబట్టి చూపిస్తా ఉన్నాను. ఆ బాటిల్ నేను పట్టుకున్నంతసేపు నా చేతిలోనే ఉంటుంది. అది సిగరెట్ అయినా, పాన్పర, ఖైని, గుట్కా, మసాలా అయినా సరే, ఏది కిళ్ళీలు అయినా సరే, ఏది డ్రగ్స్ అయినా సరే, గంజాయి అయినా సరే, నాటుసారా అయినా సరే, ఏమి ఒక ఆడపిల్లతో శరీర సంబంధమైన అక్రమ సంబంధమైనా సరే, ఒక మగవాడితో అక్రమ సంబంధం, పెండ్లైన ఆడకూతురు పరపురుషుడితో అక్రమ సంబంధం, పెండ్లైన మగవాడి నువ్వు పరస్త్రీతో అక్రమ సంబంధం, ఏది ఆ సంబంధం నుంచి నేను బయటికి రాలేకపోతున్నా అంటే నువ్వు వదిలేయాలి దాన్ని. నువ్వు వదిలేస్తేనే సిగరెట్ అయినా సరే, చుట్ట అయినా సరే, బార్ షాప్ కాడికి వెళ్ళి క్వార్టర్ సీసం మూత ఓపెన్ చేయటం అయినా సరే, బీర్ అయినా సరే, ఏదైనా సరే నువ్వు వదిలేయాలి దాన్ని. ఆ చెడు స్నేహమైనా నువ్వు వదిలేయాలి, నాకు వద్దని వదిలేసుకోవాలి. రక్షణ బాప్తిసం పొందిన తర్వాత దైవజనులు చెప్పిన మాట, సంవత్సరం పాటు నీ పాత స్నేహితులతో పరిచయాలు ఉండొచ్చు, అంతగా అతిగా కనపడితే ఆ ఏందంటావు ఎక్కువ దేవుని తర్వాత వెంటనే వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపు, వాక్యం చదువు, దేవునితో మమేకమవు. అప్పుడు దేవునితో నువ్వు స్నేహం కలిగి ఉంటావు. కాబట్టి లోక స్నేహాలు నిన్ను మాట్లాడదారా అని చెప్పని పిలిచిన ఒక నెహమ్యా లాగా, నేను చేయు పని గొప్పది కాబట్టి నేను మీతో మాట్లాడటానికి నేను రాను అని చెప్పని రీతిగా ఆ భావన కలిగి వాళ్ళతో కుదరలే అని చెప్పని పక్కకు వచ్చేస్తాం. అట్లా కాకుండా ఖచ్చితంగా నేను వాళ్ళని రక్షించాలా, ఖచ్చితంగా నేను వాళ్ళని పట్టుకోవాలా, నేను ఆత్మను సంపాదించాలా, గాసి గుడ్డ అని చెప్పాను అనుకో, నిన్నే దేశపోయి బిల్ల బీటుగాడ పడేస్తారు. లోకం ప్రమాదకరమైనది. ఆ ప్రమాదంనే లోకస్తులు నింపుకొని బ్రతుకుతున్నారు. పరిశుద్ధాత్మ చేత బలవంతుడు అయి ఉంటే, ఆత్మ బలము కలిగి ఉంటే, ప్రార్థన జీవితం కలిగి, వాక్యం నింపుదల కలిగి, ఏ సమయంలో ఎలా అడుగులు వేయాలన్న విషయంలో వివేకం కలిగి ఉన్న వాడివై, వివేకం కలిగిన ఉన్నదానివైతే ఆ వ్యక్తులు వేసే ఎత్తుగడలు వెంటనే పసిగట్టి పక్కకు తప్పించుకోగలవు. అసలు ప్రారంభ దినాల్లో ఇవన్నీ అనుభవాలు ఎక్కడుంటాయి? ప్రభుత్వం నడుస్తున్న కొలది, ఆయనకు నువ్వు విధేయత చూపిస్తున్న దాన్ని బట్టి, వినయ భయభక్తులు కలిగి లోబడుతున్న దాన్ని బట్టి ప్రభు తన కృప అలా ఇస్తూ నడిపిస్తూ ఉంటాడు, బలవంతులుగా చేస్తూ. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని రక్షణ పొందంగానే వాళ్ళు పట్టకరాలని పోతే చాలామంది బిళ్ళబీటుకు పడ్డవాళ్ళు నేను చూశాను. నా కళ్ళ ముందు చాలామంది చూశాను. రక్షణ పొంది నాకు ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రభు కృపను బట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రారంభంలో నేను ఏ వ్యక్తుల మధ్యలో కూర్చొని ప్రార్థన అనేది నేర్చుకున్నానో, ఆ వ్యక్తుల్లో కొంతమంది ఈరోజు నిత్య నరకానికి ఎంచబడ్డట్లుగా ఈ నోటితోనే, ఏ వ్యక్తుల మధ్య అయితే నేను కూర్చున్నానో, ఆ వ్యక్తుల దగ్గర అయితే ఏమైతే ప్రార్థన భక్తి నేర్చుకున్నానో, ఆ వ్యక్తుల గురించి ఈ వ్యక్తినే వాడుకొని, నన్ను వాడుకొని వాళ్ళకు ఇదిగో నరకానికి ఎంచబడ్డారు, మీరు ఇలా పొరపాట్లో ఉన్నారు, ఇది తేడా పడుతున్నారు, జాగ్రత్త అని చెప్పని హెచ్చరికలు జారీ చేయించాడు. కొంతమంది అయితే విగ్రహారాధనకి వెళ్ళిపోయారు, కొంతమంది లోకంలో వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం చూస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఆ వ్యక్తులతో ఉన్నవాడిని నేను. ఆ వ్యక్తుల మధ్య భక్తి నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, పరిచర్య ఎలానో నేర్చుకున్నాను. కానీ ఈరోజు ఎలా ఉందంటే, సంవత్సరాలు గడిచిన తర్వాత నిర్లక్ష్యత, గతాన్ని మర్చిపోయి నేను బాగానే ఉన్నానని భ్రమలో బ్రతుకుతూ చాలామంది బీటుగా పడిపోయిన వాళ్ళు నేను చూస్తూ ఉన్నాను. ఆ కోణంలో సేవకులు ఉన్నారు, ఆ కోణంలో పరిచారకులు ఉన్నారు, ఆ కోణంలో విశ్వాసులు ఉన్నారు. అలా పడిపోయిన వాళ్ళు నేను చూశాను. వాళ్ళ గురించి ఈ అల్పుని వాడుకొని దేవుడు కొన్ని సంగతులు హెచ్చరికలు జారీ చేయించాడు. మరి వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ప్రారంభంలోనే పోయి వాళ్ళని ఏదో పట్టకొచ్చని ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు నిలబడతావు అసలు ముందు?
బాగా గుర్తుపెట్టుకోవాలి, స్నేహాలు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఎంచుకోవాలి. ఈ చిన్న కుమారుడికి స్నేహితులు ఎలాంటి వాళ్ళు? ఇతను స్వభావానికి తగ్గ వాళ్ళే. వచ్చాడు, అరే మా నాన్న ఆస్తి రాసి ఇచ్చాడు, నాకు చాలా ఉందంటే, అరే బాబాయ్ ఇంకెందుకు పలానా ప్రాంతంలో ఇదిగో మంచి వ్యాపారం పెట్టుకోవడానికి మంచి ప్లేస్ చూశాను. అవునా, సరే పోదాంపా, ఏ వ్యాపారం అంటే, పదా నీకెందుకు, మందు పార్టీ బార్ షాప్ పెడదామని చెప్పి. అదేంద్ర దానివల్ల లాభాలు వస్తాయంటే, లాభాలు వస్తాయి, పిచ్చి లాభాలు వస్తాయి. మెడికల్లో కంటే మందులోనే ఎక్కువ లాభాలు వస్తాయి బాబాయ్. అవునా, రే ఇంకో మాట చెప్పను నేను, ఇప్పుడు బార్ షాప్ పెట్టామనుకో, రెస్టారెంట్ పెట్టామనుకో, ఇప్పుడు మనమంతా కూర్చొని ఎంజాయ్ చేయడానికి కూడా ఒక రకంగా లాభాలు కొంచే కదరా. మరి అంతమంది రెస్టారెంట్ పెడితే అటు బిర్యానీ ఉంటుంది, ఇటు మందు ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ వేరే. నువ్వు ఆడుకోపోయేది ఎందుకు, నీ సొంతదే ఉందనుకో, అసలు ఎంత బాగుంటుంది. అవును నిజమే, నువ్వు ఇచ్చిన ఆలోచన బాగుంది, అట్నే పెడదాం. ఆడ పెడదాం అంటే పలానా దేశం, ఎక్కడంటే దూరం ఉంది, వెళ్ళిపోయారు, బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. వచ్చిన వాళ్ళకి వ్యాపారం బాగానే సాగుతుంది, పక్కనున్న స్నేహితులకు బాగానే గిట్టుతుంది. ఈ చిన్న కుమారుడు తాగటానికి ఎంజాయ్ చేయడానికి కూడా మంచి అనువు దొరికింది. కాలం నడుస్తున్న కొలది పక్కనున్న స్నేహితులు ఆలోచన ఇచ్చారు, అరే బాబాయ్ ఈ బార్ ఈ రెస్టారెంట్ ఉండటమే కాదు, వాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల చిందులేస్తూ ఉంటే ఇంకా అనేకంగా రాబడి పెరుగుతున్నారు. అవునా, సరే పెడదామని చెప్పని మాట్లాడినాను, ఇంత రేటుగా నీకు కిరాయి మాట్లాడి ఒక ఆడపిల్ల పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ మధ్య ఆ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయానికి అనుగుణంగా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. కొంతకాలం వ్యాపారం పెరిగేసరికి మళ్ళీ ఇంకొక మాట చెప్పారు, అరే బాబాయ్ ఇట కాదు కానీ ఇప్పుడు ఆడపిల్ల డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, మన రెస్టారెంట్ చుట్టూ గదులు కట్టిద్దాం, కొంతమంది ఆడపిల్లని ఏర్పాటు చేస్తే తాగిన మొత్తంలో ఎంత డబ్బులైనా వెచ్చించి వాళ్ళతో పోతారు బాబాయ్ అంటే, అవునా మంచిదేనంటావా అంటే, మంచిదేరా రాబడి వస్తుంది, మనం కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు ఉపయోగపడతారు, ఆడుకోపోవటం ఎందుకని. అవునరే అని చెప్పని మొత్తం పక్కనున్న స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు మొత్తం చేశారు. కట్ చేస్తే ఈడు తాగిన చెక్కులో వాళ్ళు మొత్తం కుయిత్తు పని, ఇతని పేరు మీద ఏమి లేకుండా ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేత ఖర్చు పెట్టి వాళ్ళు లాభాలు పొంది చివరికి ఏమీ లేని దరిద్రపు పరిస్థితిలోకి వచ్చేదాకా ఆ స్నేహితులు ఇతని దగ్గరున్న ఆస్తి మొత్తం లాగి బయటికి నెట్టేశారు. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి, ఇప్పుడు ఆ పై వచ్చిన వాళ్ళు మూలవాక్యం చదువుకుని పై వచ్చిన వాళ్ళు అన్నంటున్నాడు, వేశ్యలకు ఖర్చు పెట్టాడు నువ్వు ఇచ్చిన ఆస్తి మొత్తం. దూర ప్రాంతం అని వెళ్ళి దుర్వ్యాపారం చేసి వేశ్యలకు ఖర్చు పెట్టాడు వాడు. వాడిదే వాడు రాగానే వాడి కోసం బలమైన కొవ్వినటువంటి ఒక పశువును వధించి విందు చేసి ఆర్భాటంగా పండగ చేస్తావా అంటున్నాడు పెద్ద కొడుకు. తప్పిపోయిన కుమారుడు వీడు మాటినేవాడు కాదు, అయినా సరే నీ ప్రేమ ఆ వ్యక్తి మీదే ఉంది. ఇన్ని సంవత్సరాలు నీతో ఉంటున్నాను, ఎంత నమ్మకంగా ఉంటున్నాను, నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేయాలంటే నాకేమన్నా ఇచ్చావా? ఇయ్యలేదు కదా. మరి వాడు రాగానే బరబర రాగానే ఏనానా ఏంది ప్రేమలో వ్యత్యాసం ఏందని చెప్పని అడుగుతున్నాడు తండ్రిని పెద్ద కొడుకు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఇక్కడ సందర్భం. వీడు వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, అక్కడ ఉన్నది మొత్తం పోగొట్టుకున్నాడు. దగ్గరగా మంచిగా ఆలోచనలు ఇచ్చినట్టుగా నమ్మకంగా వాళ్ళకు లాభం కలిగేటువంటి సలహాలు ఇచ్చి స్నేహితులు వీడిని ఒట్టి చేతులు కలిగిన వానిగా చేసి కనీసం ఈ పూట తినటానికి కూడా రూపాయలేదు లేకుండా మొత్తం ఖాళీ చేసి వీడిని అక్కడి నుంచి బయటికి నెట్టేశారు. కొన్నాళ్ళు పస్తులు పడుకున్నాడు, ఆకలేమో అలమటిస్తూ ఉన్న పరిస్థితులు. ఎట్లా తండ్రి దగ్గరికి వెళదామంటే మొహం జల్లట్లా. ఏ మొహం పెట్టుకొని వచ్చావురా, మళ్ళీ ఇంటికాడికి అంటాడేమో, థు అని చెప్పని మొఖాన్ని వస్తాడేమో. ఎట్లా తండ్రికి ముఖం చూపించలేని ఎలా నా పరిస్థితి అని చెప్పి అనుకుంటా ఉంటే అతని కడు దీన పరిస్థితిని ఒక వ్యక్తి, ఒక మంద కాపరి చూశాడు. ఎవరయ్యా మంద ఏంటంటే పందుల మంద.
అందులో మంద కాపరి చూసి, బాయ్ ఆకలితో అలమటిస్తున్నావు కాబట్టి 3 పూట్ల అన్నం పెడతా, మా పందుల దగ్గర శుభ్రం చేయటం, వాటిని కాయటం ఈ పని నీదంటే బ్రతుకు జీవుడు అన్నట్టుగా ఆ టయానికి అన్నం పెడితే చాలు కదా. ఆ పరిస్థితి సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. కొంతకాలం నడిచింది, అతను లాభప్రాప్తి పొందాడు. ఇక ఇతనున్న కాడి నుంచి నాకు భారం అనుకున్నాడు ఆ యజమానుడు. చివరికి అన్నం పెడతాం కరువు అయిపోయింది. 3 పూట్ల అన్నం కాస్త 2 పూట్లకు అయింది, 2 పూట్ల అన్నం కాస్త 1 పూట అయింది, 1 పూట అన్నం కాస్త అసలు పెట్టటమే కష్టమైపోయిన పరిస్థితి. 2 రోజులు పస్తులు పడుకున్న, 3 రోజులు పస్తులు పడుకున్న, 4 రోజులు పస్తులు పడుకుని నీళ్లు తాగి బ్రతుకుతా ఉన్నా కానీ చివరికి ఆకలి దంచేస్తూ ఉంది, ఆకలి దంచేస్తూ ఉంది. అయితే ఆ పందుల దిగి వేసేటువంటి ఆ పొట్టు అన్నా తిందాం అని చెప్పని దాన్ని అలా చేతికి తీసుకొని ఆ పందులాడు తింటానే ఉన్నాయి. వాటి దగ్గర నుంచి అట్టాని అవి తీసుకొని తినబోయేసరికి ప్రభు యొక్క వినూత్నమైన ఆలోచన అతనిలోకి కలిగింది. ఏంటయ్యా ఆలోచన అంటే, ఇంత వేదన పడుతున్నాను కదా, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను కదా, కనీసం నా తండ్రి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్ళు ఒక్కడిగా నన్ను పెట్టుకోమని అడుగుదాం. అప్పటికి కాదంటే ఆ నెక్స్ట్ ఏదో ఒకటి ప్రయత్నం చేసి చనిపోవటమో నిలబడటం ఏదో ఒకటి తెలుసుకుందాం అని చెప్పిన ఆలోచనతో ఒక నిర్ణయంతో ఇక కదిలాడు. ఆడ నుంచి ఆ పందులకు యజమానుడితో చెప్పాడు, అయ్యా ఇక నేను రాను, నేను వెళ్తున్నాను. యాడికిరా? మా ఇంటికి వెళ్తున్నాను నేను. మరి ఈ పందులు రా అంటే, ఇక చాలు ఇప్పుడు దాకా చేసింది, నీకు దండం అని చెప్పని సర్దుకున్నాడు. మచ్చుతంగా మురికి పట్టిన బట్టలు, చింపిరి జుట్టు, చీదరగా ఉన్నాడు. వస్తా ఉన్నాడు. తండ్రి మాత్రం పసిగా కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళాడు నా కుమారుడు, వాడు తిరిగి వస్తాడు కదా అని చెప్పని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి. దూరాన ఉండి చూడగానే ఆ ఎత్తు, ఆ బలము, ఆ రంగు, ఆ గుడ్డలు అవన్నీ తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కనపడుతున్నవి. ఆ వస్త్రాలు కూడా తండ్రికి అమ్మని అర్థమైపోయింది, వీడు నా కుమారుడే, నా దగ్గర నుంచి ఆస్తి మొత్తం దోచుకొని ఆస్తి మొత్తం రాయించుకొని వెళ్ళిపోయిన వాడే, వీడు నా కుమారుడే అని చెప్పని దూర ప్రాంతంలో ఉండగానే చూసి తండ్రి పరిగెత్తుకుంటా పోయాడు అక్కడికి. ఆమెన్, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో అయినా లేదా కుటుంబంలో అయినా సరే ఏదైనా ఒక పొరపాటు చేసి తిరిగి నా తండ్రికి నా ముఖం ఎలా చూపించగలను, నా తల్లికి ఎలా ముఖం చూపించగలను, నా భర్తకు ముఖం ఎలా చూపించగలను, నా భార్యకు ముఖం ఎలా చూపించగలను, నా కుటుంబానికి లేదా ఆత్మీయ తల్లికైనా తండ్రికైనా సంఘానికైనా సంఘ బిడ్డలకైనా నా ముఖం ఎలా చూపించగలను? కాదు అని చేదరించుకొని పక్కన పోయిన వాడిని, కాదు అని చేదరించుకొని పక్కకి వెళ్ళిపోయిన దాన్ని తిరిగి మళ్ళీ ఎలా ఏ ముఖంతో నేను ఆ దరిదాపులకు పోగలను అనుకున్న ఆ స్వభావం ఆలోచన కలిగి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, నీకోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నీకోసమే నీ తల్లి ఎదురు చూస్తూ ఉంది, నీకోసమే నీ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, నీకోసమే నీ భర్త ఎదురు చూస్తూ ఉన్నాడు, నీకోసమే నీ భార్య ఎదురు చూస్తూ ఉంది, నీకోసమే నీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంది, నీకోసమే నువ్వు ఆత్మీయంగా పెరిగినటువంటి సంఘం ఎదురు చూస్తూ ఉంది, నీకోసమే ఆత్మీయ తల్లి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు, నీకోసమే ఆ సంఘం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు తిరిగి వస్తే నిన్ను అలాగా కౌగిట్లో చేర్చుకొని ఆదరించాలని ఎదురు చూస్తూ ఉంది, ఆదరించాలని ఎదురు చూస్తూ ఉంది. నీకోసమే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తండ్రి చూశాడో వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి మీద పడ్డాడు, మాంసం కౌగులించుకున్నాడు, మెడ మీద ముద్దులు పెడతా ఉన్నాడు, వదిలిపెట్టకుండా. మురికుంది, వస్త్రాలంతా చీదరగున్నాయి, చింపిరి చుట్టూ గప్పు కొడుతున్నాడు. ఏమి చూడలా. ఆ ప్రభు మనసులో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఆ తండ్రిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికి నా దగ్గరకు వచ్చాడు, అంతే చాలు. ఆస్తులు సంపాదించకపోయినా పర్లేదు, నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు, చాలు అని చెప్పని సంతోషించాడు. కొన్ని ప్రేమలు నేను చూశాను, కొన్ని ప్రేమల యొక్క వ్యత్యాసం చూశాను. దత్తత తీసుకొచ్చుకొని నా బిడ్డే అని చెప్పని పెంచుకుంటే ఆస్తి కోసం ఈ మధ్యకాలంలో ఆ తల్లిని తండ్రిని ముక్కలుగా నరికిన
కూతురు దత్తత తీసుకుంటే. అలాగే దత్తత తీసుకున్న ఆ బిడ్డ విషయంలో కొంతమంది పక్కనున్న ఆ వ్యక్తి కడుపును పుట్టిన పిల్లల వ్యత్యాసం, ఆ భార్య వ్యత్యాసం చూశాను ఈ మధ్యకాలంలో. అలాగనే తల్లి కౌగిట్లో కని పాలిచ్చి ఆమె కనుసన్నల్లో ఆమె దగ్గరగా పెరిగినటువంటి బిడ్డ మీద ఉండే ఆ తల్లి ప్రేమ, అలాగే ఆ తల్లే కన్నది పాలిస్తూ ఉంది, కానీ వేరొకరి దగ్గర పెంచబడిన ఆ బిడ్డల విషయంలో ఉన్న ప్రేమ, ఈ మధ్య వ్యత్యాసం ఏంటో కూడా నేను చూశాను. ప్రతిదీ నేను ప్రభు కృపలో పరిశీలిస్తూ ఉంటాను అనమాట, పరీక్షిస్తూ ఉంటాను. ప్రతి దాని మీద అధ్యయనం ఉంటుంది, ధ్యానిస్తూ ఉంటాను. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మధ్యలో ఉన్న సత్సంబంధం ఏంటి, ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గరికి, ఆ వ్యక్తి ఆ పురుషుడి దగ్గరికి, ఆ వ్యక్తి ఆ మనిషి దగ్గరికి, ఆ వ్యక్తి ఆ ఆడ మనిషి ఆ మగవాడి దగ్గర, ఆ సేవకుడి దగ్గరికి, సేవకురాలి దగ్గరికి, ఆ సంఘంలోకి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్ళి ఏం ఆశించి వాళ్ళతో ఇలా నడుచుకుంటున్నారు అన్నది నేను పక్కాగా రీసెర్చ్ చేస్తూ ఉంటాను అన్నమాట. రీసెర్చ్ చేయటమే కాదు, ప్రభుని అడుగుతూ ఉంటా, ఇది ఏంటి ప్రభా, ప్రమాదపు సూచనలకు వెళ్ళేటువంటి నడవడికలో ఉన్నారా, లేదంటే మంచి ఆలోచనతో ఇలా ఉన్నారా ఏంటని నేను ప్రభుని అడుగుతూ ఉంటాను. మొంగమూరు దేవదాసి గారు అడిగారు, ఆయన చెప్పిన మాట, నీకు తెలియకపోతే దేవుణ్ణి అడుగు, తొందరపడి విమర్శించొద్దు, దూషించొద్దు, తృణీకరించొద్దు. నీకు తెలియకపోతే దేవుణ్ణి అడిగావు అనుకో, ఖచ్చితంగా దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. అట్లానే ప్రభువుని అడిగేవాడిని నేను. ఇక్కడ ఈ తండ్రి ప్రేమను చూడండి, నా బిడ్డ నా దగ్గరకు వస్తే చాలని, నా బిడ్డ నా దగ్గరకు వస్తే చాలనుకున్నాడు. వచ్చాడు, వెంటనే అక్కడున్న పని వాళ్ళతో చెప్తున్నాడు, ఎవరక్కడ, ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా బ్రతికి వచ్చాడు, మనం ఇప్పుడు సంతోషించాలి, విందు చేసుకుందాం, వెళ్ళండి, మంచి కొవ్వినని ఒకటి తీసుకొచ్చి వధించండి, ఇదిగో మొదటిగా వీడికి స్నానం చేయించండి, క్షౌరం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి అని చెప్పి, చెప్పులు కూడా తొడిగించండి అని చెప్పి తండ్రి మాత్రం ఓ పని చేశాడు, అధికారానికి సూచనగా ఉంగరం తొడిగాడు. ఆమెన్, హల్లెలూయా. ఒకవేళ దైవ చిత్తానికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం నువ్వు చేస్తున్నా, దేవుడే నిన్ను కన్ఫామ్గా నరకానికి ఫిక్స్ చేశాను, ఇది మారదు ఈ శాసనం అన్నా, ఆయన సన్నిధానంలో, ఆయన పాద సన్నిధిలో కనిపెట్టుకొని బ్రతుకు. ఏ నాటికైనా సరే నా ప్రభు కనుదృష్టి నా మీద పడకపోదా, ఏ నాటికైనా నా ప్రభు నా కన్నీళ్లను చూసి కనికరించకపోడా, ఏ నాటికైనా నా ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అని చెప్పని ఆయన హక్కును చేర్చుకొని కౌగులించుకొని నన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్య ప్రవేశం కలుగు చేయకపోడా అన్న నిరీక్షణ, ఓర్పు, పట్టుదల, విశ్వాసం కలిగి ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉండో, ఖచ్చితంగా నా ప్రభు మార్గం చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడికి పని వాళ్ళలో ఒకడిగా ఉంటే చాలు అనుకొని వస్తూ ఉంటే, ఆ మాట కూడా తండ్రితో చెప్పలా, నీకును పరలోకానికి దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి బ్రతికిన వాడని అన్నాడు. అవి కూడా చెవిని పెడతల తండ్రి, నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు చాలు అని చెప్పాను అనుకున్నాడు. ఇటువంటి ప్రేమ స్వభావం కలిగి ప్రతి ఒక్క తండ్రి బ్రతకగలిగితే, ప్రతి ఒక్క సేవకుడు ఆత్మీయ తండ్రిగా ఉంటాడు కాబట్టి బ్రతకగలిగితే, వారు ధన్యులు అవటమే కాదు, ప్రభు యొక్క మహిమ వారి ద్వారా అందరికీ తెలియపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు స్వభావం ఇతనిలో ఉంది, క్రీస్తు యొక్క వైఖరితంలో ఉంది, క్రీస్తు యొక్క గుణగణాలు ఈ వ్యక్తిలో ఉన్నాయి. కాబట్టి అయ్యా ఆ ప్రభు ఎక్కడున్నాడో మాకు తెలియదు, కానీ ఇదిగో మా దైవజనులు ఆ యేసయ్యను మేము చూస్తున్నామయ్యా. అయ్యా ప్రభు ఎక్కడున్నాడో మాకు తెలియదు, కానీ ఇదిగో నా తల్లిలో చూస్తున్నాను, నా తండ్రిలో చూస్తున్నాను, నా భర్తలో చూస్తున్నాను, నా భార్యలో చూస్తున్నాను, నా కడుపును పుట్టిన నా బిడ్డలో చూస్తున్నాను, నా కడుపును పుట్టిన నా కుమారుడి విషయంలో ఇదిగో ఆ యేసు ప్రభు కనపడుతున్నాడు, కుమార్తె విషయంలో ఆ యేసు ప్రభు కనపడుతున్నాడు, అల్లుడి విషయంలో యేసు ప్రభు అల్లుడిలో నుంచి యేసు ప్రభు కనపడుతూ ఉన్నాడు, కోడల్లో నుంచి యేసు ప్రభు కనపడుతున్నాడు, మనవ సంతానంలోంచి యేసు ప్రభు ఇదిగో నా మనవడిలో నుంచి, నా మనవరాల్లో నుంచి యేసు ప్రభు నాకు కనపడుతున్నాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వాలి. అలాగా యేసయ్య ఎదుట నీ వ్యక్తిత్వాన్ని
అలంకరించుకోవాలా, స్థిరపరచుకోవాలి. అలాంటి భావజాలాలు కలిగి నువ్వు నింపబడాలి. లోకంలో లోకాన్ని ఏ రీతిగా ప్రభువా ప్రేమించావా, ఆ ప్రేమతో నన్ను నింపు, నీ కనికరము కారుణ్యము చేత నన్ను నింపంటే యేసు ప్రభు యొక్క స్వారూప్యం నీలోకి వస్తూ ఉంటుంది. నిన్ను నువ్వు నలగొట్టుకుంటూ ప్రభు సన్నిధిలో పెనుగులాడుతూ ఉంటే, వాక్యము చేత నింపబడుచు, పరిశుద్ధాత్మ చేత బలపడుచుంటే ఆ కన్న తండ్రి యొక్క భావజాలాలు, స్వభావం పరిపూర్ణంగా నీలోకి ఇమిడిపోతుంది. నన్ను ఒక దైవజనురాలు నాకు పరిచయలో సహకరించి ఒక సేవకురాలు అడిగింది, మా పాస్టర్ గారైనా నువ్వైనా పాస్టర్ గారు నేను గమనించాను, డైరెక్ట్గా తప్పు చేస్తే ఎందుకు ఖండించరు అని. ఎమ్మడే నేను తిమోతి పత్రిక చూపించాను. 2 తిమోతి పత్రికలు అట్టుకుంటే ఆ మాట ఉంది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఓ మాట ఉంది, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు అని ఉంది. అప్పుడు చెప్పా, నువ్వు తప్పు చేస్తున్నావు, డైరెక్ట్ ఖండిస్తే నువ్వు జారిపోతావు, లేదా లోకంలోకి వెళ్ళిపోతావు, వీడు కాదని ఇంకో సంఘానికి వెళ్తావు. అదే తప్పును, ఆ తప్పు విషయంలో నిన్ను సాత్వికంగా శిక్షిస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం వేసుకొని మమ్మల్ని నలగొట్టుకుంటా ఉంటే ఆయన నీ మీద పనిచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ మీద పనిచేస్తాడు. అప్పుడు రావాల్సిన వ్యక్తిత్వం నీలోకి వస్తుంది, పోవాల్సిన చెడుతనం వెళ్ళిపోతుంది. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారిని బట్టి టీచర్స్ డే అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు బైబిల్ చదివి యేసయ్య స్వభావాన్ని నింపబడ్డాయి. తన క్లాసులో ఒక స్టూడెంట్ తప్పు చేస్తే అతన్ని డైరెక్ట్గా శిక్షించకుండా నీ తప్పు సరి చేసుకునేంత వరకు నేను ఆహారం తీసుకోనని చెప్పాడట. ఏముంది లేని స్టూడెంట్ సరదాగా తిరుగుతున్నాడు తింటా. తోటి స్టూడెంట్ మాస్టర్ గారు తెచ్చిన క్యారేజ్ తినకుండా పక్కన పెట్టి అట్లా వెళ్ళిపోవటం చూశారు. చివరికి స్టూడెంట్స్ అంతా వచ్చి మాట్లాడుతున్నారు, రే నువ్వు చేసిన పొరపాటును బట్టి ఇదిగో మాస్టర్ గారు అన్నం తినకుండా పస్తులు పడుకుంటున్నాడు, వచ్చి క్షమాపణ అడుగు, ఇక ఎన్నడా పొరపాటు చేయను. నిజమా అంటే అవును నిజం అని చెప్పానంగానే కొన్ని రోజులు చూశాడు. మాస్టర్ గారు అలానే పస్తులు ఉండటం చూశాడు. చివరికి బరాబరా ఆ క్లాస్ రూమ్లోకి వచ్చి ఆ మాస్టర్ గారి కాళ్ళ మీద ఆ స్టూడెంట్ పడి, మాస్టర్ గారు ఇంకెప్పుడు పొరపాటు చేయను, దయచేసి అన్నం తినండి అని క్షమాపణ అడిగాడట. ఈ స్వభావం ఎక్కడిది? క్రీస్తులో ఉన్నది. డైరెక్ట్గా యేసు ప్రభు వారిని ఎవరిని శిక్షించలా, ఆయన శిక్ష అనుభవిస్తూ అవతల వ్యక్తుల నుంచి మార్పు తెచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదమ్మ సేవకుడు ఉండవలసిన లక్షణం. తన కడుపును పుట్టిన బిడ్డల కంటే, తన కుటుంబం కంటే గొప్పగా తనకు దేవుడు నమ్మించిన సంఘాన్ని కాపాడుకోవాలి, వారి క్షేమాభివృద్ధి కోసం పరితపించాలి, ప్రయాసపడాలి. అదే క్రీస్తు స్వభావం, అదే ప్రభు కోరుకుందని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నా మాటలు ఇంకా ముగిస్తా ఉన్నాను. సందేశం అయితే చాలా ఉంది, ఇప్పుడే ప్రసంగం ప్రారంభమైంది. ఒక లెక్క చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి యొక్క ఆ తపన ఎలా ఉందన్నది ప్రభు చిత్తం అయితే మరొక సమయం ప్రభు ఖచ్చితంగా అవకాశం ఇస్తే ఆ సమయంలో దాని గురించి ప్రభువే మాట్లాడుతాడు. మెట్టుకైతే ఇది సంగతి. ఫాదర్స్ డే అనేది కాదు, కానీ నువ్వు ఎలా ఉన్నావో దేవుని సన్నిధిలో తండ్రి అయిన దేవుడు నిన్ను క్రీస్తు రక్తంలో కడిగి కొనుక్కున్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. ఆయన సంతోషపెట్టే రీతిగా నీ బ్రతుకుందా, లేదంటే ఆయన దుఃఖపరిచే రీతిగా ఉందా? తప్పిపోయావా? తిరిగి ఆయన పాద సన్నిధికి వచ్చినావు, దూరంగా పోయి ఆ మూల కూర్చొని నా బ్రతికించేలే, ఇక నేను గించేలే ఇంచేలే అని చెప్పని నిన్ను శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటున్నావా పేతురు వలె? లేదు ఇస్కరియోతు యోధాలో ఇక నాకు క్షమాపణ లేదని పోయి వాళ్ళంత దూరాన పోయి బ్రతుకుతా ఉరిపోసుకొని చనిపోయే పరిస్థితి అనేది. ఏది ఏమైనా సరే నా ప్రభు సన్నిధిలోనే పడి ఉంటాను, నా ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుంటానని తప్పిపోయిన కుమారుడు వాళ్ళే తండ్రి దగ్గరకు వచ్చే పరిస్థితి అనేది ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. ప్రభు కృపనిస్తాడు ఖచ్చితంగా. దేవుడు తన మహా ఉచిత కృపను బట్టి ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రసంగం అయితే ముగించలేదు, ఇంకా చాలా పెద్ద ప్రసంగం ఇది.
సమయం అయితే లేదు కాబట్టే ఇంతటితో ప్రభు ఆపుతా ఉన్నాడు. మరొక పర్యాయము మిగతా విషయం, తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆ తండ్రి యొక్క తపన ఏంటన్నది ప్రభు చిత్తం అయితే మరొక పర్యాయం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన వర్తమానంతటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న మాటలు మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నేను మాయంపరచడానికి కూడా కృపను దయచేయండి. ముందున్న సమయంలో మీరు చూడండి, సమస్తం క్రమంగా జరిగించండి అయా. కనికరించండి ప్రభువా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభువాన్ని మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామముని మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టే జరుగులుగాక, నెరవేర్చబడునుగా. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, ఇదిగో మా కోసం ప్రార్థించమని నీ సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మోకరించయ్యా. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతూ ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఉపవసించి మరి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం కానీ సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని కానీ పరిచర్య కోసం, నా కోసం అన్ని విధాలా ప్రార్థిస్తూ ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, రక్షించండి, బలపరచండి, అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుచు ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం. 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పుకుంటున్నాం. నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాల్లో మీరు చూడండి, దీవెనకరంగా జరిగించండి. ప్రయాణాల్లో చూడండి, సంఘ బిడ్డల పనుల్లో చూడండి, ఉద్యోగాలు, సమస్త విషయాలు చూడండి. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. స్కూల్కి వెళ్తున్న చిన్నారులు, యవనస్తులు, కాలేజీకి వెళ్తున్న యవన బిడ్డలందరినీ కూడా నువ్వు కాపాడు. కృపలో భద్రపరిచి క్షేమ సమాధానములు దయచేయమని, మరి ఈరోజు మరి ముఖ్యంగా దేవా వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా, బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, వారికి గతకాలం అంతా వారి దాంపత్య జీవితాన్ని దేవా నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఇదిగో ఇప్పటి వరకు నడిపించి ఇదిగో మరొక దయాకీటమను దేవా వివాహ దినోత్సవం అనేది సంతోషంగా జరుపుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ భూమి మీద వారికి నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో ప్రభువా నీవే వారికి తోడై ఉండి నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా వారి దాంపత్య జీవితాలను ఆశీర్వదించి కృపలో వర్ధల చేసి సంతోషభరితులుగా నీలో ఆనందించే రీతిగా కృపానుగ్రహించి వారి దాంపత్య జీవితాన్ని దేవ ఆశీర్వాదకరంగా గడుపుతూ నీలో ఆనందిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ నిన్ను మాయంపరిచే భాగ్యము దయచేయము. అలాగనే పుట్టినరోజు జరుపుకుని బిడ్డలు ఉన్నారు ప్రభు, వారిని కూడా ఆశీర్వదించండి. మరొక దయాకిరీటమైన సంవత్సరము దేవ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయా, కనికరించమని నీ కృపచేత బిడ్డలను ఆశీర్వదిస్తా ఉన్నాను. నీవే ఈ భూమి మీద వారికి నిర్ణయించినంత కాలంలో మీరు చూడే ఉండి అయా రక్షణ అనుభవం తెచ్చి నీ కృపలో వర్ధిల్లుతూ నిన్ను సంతోషపెడుతూ నీ సంతోషం పరిపూర్ణమైనట్లు ఈ భూమి మీద వారు ప్రయాసపడి నిన్ను మాయంపరిచేలా కృప కలుగు చేయమని, కృపలో వారిని కాపాడు, దీర్ఘాయు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి కృపలో వర్ధల చేసి ఆశీర్వదించమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటల పరిచయం ఆశీర్వదించండి. నీవే తోడు సమస్తము జరిగించమని అయా. పాట ఇదిగో తండ్రి ఇప్పటికే రావాలి, ఆలస్యం అవుతుంది. కృపచేత కావలసిన ధనమును సమకూర్చి నువ్వు అనుకున్న రీతిగా పాట పరిచయం దేవా సంఘ బిడ్డలకు అయా సార్వత్రిక సంఘానికి పరిచయం చేయడానికి కృపను దయచేయమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని దేవా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి మాయింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలోకి ఇస్తున్న అలాగే పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారికి కలిగిన స్థిరాస్తులకు, అలాగే పసిబిడ్డల పెద్దల వరకు సమస్తానికి, అలాగే వివాహ దినోత్సవాలు జరిగించుకుంటున్న బిడ్డలకు, గతంలో కానీ ఇప్పుడు కానీ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం వరకు సదాకాలము తోడై ఉండి ప్రభు చిత్తంలో అందరిని ఆశీర్వదించి ఆయన అనుకున్న పని జరిగించుకొని మన ద్వారా ఆయనే మహిమ పొందేలాగా సమస్త కార్యమును చక్కపరిచి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభు యేసు రక్తమునకేచి
ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగం వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవా యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.